వెల్కమ్ టు స్కైలాబ్స్ కిచెన్. పీతలను ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఇది స్మెల్ రాకుండా, నీచు వాసన రాకుండా ఎలా శుభ్రం చేసుకోవాలి అనేది చూద్దాం. చూసారు కదా, ఇవి మార్కెట్లో తీసుకొచ్చినప్పుడు ఈ విధంగా ఒక పీతను 2 భాగాలుగా కట్ చేసి ఇస్తారు. ఇలా చివర్లన్నీ కొద్దిగా షార్ప్గా ఉన్నాయన్నీ కట్ చేసేస్తారు. కాళ్ళు ఉంటాయి కదా, కాళ్ళు చివర్లు ఈ చిన్నవి అవి వేరు చేశారు, పెద్దవి ఈ చిన్నవి మాత్రం ఇలాగే ఉంచారు. ఇలా కూడా ఉంచుకోవచ్చు, లేదా మనకి అంత పొడవుగా ఉండొద్దు అనుకున్నప్పుడు ఇలా వచ్చినవన్నీ మనం ఇలా తీసేసుకోవచ్చు. ఇలా చిన్న కాళ్ళన్నీ తీసేసుకోవాలి. కొన్ని వస్తాయి, కొన్ని రావు. రానివి అలా ఉంచేసేయడమే, వచ్చినవి మాత్రం తీసుకోవాలి. ఇవి చూసారు కదా, ఇవి పెద్ద కాళ్ళు. ఇవన్నీ ఇలా చేసి చివర్లో ఇలా కట్ చేసేసారు. ఇలా వచ్చినవన్నీ తీసేసుకోవాలి. ఇలా సేమ్ ఇలా కాళ్ళు ఉంచి కూడా వండుకోవచ్చు. అంత పొడవుగా ఉంటే బాగుండవు వద్దు అనుకున్నప్పుడు ఇలా తీసేసుకోవడమే. ఈ పీతల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఈ కర్రీని ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈరోజు అయితే ఎలా క్లీన్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నాను. చూసారు కదా, ఇవన్నీ ఇలా చిన్న కాళ్ళని తీసేసుకున్న తర్వాత మనం అన్నీ దీనిలో వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇవి ఎన్ని వచ్చినాయో చూద్దాం. ఇది కేజీ పీతలు. 10 ముక్కలు వచ్చినాయి, అంటే 5 పీతలు. 5 పీతలు, ఒక్కొక్క పీతను 2 భాగాలు చేశారు కదా, ఇవి 10 వచ్చినాయి, అంటే 5 పీతలు. కేజీకి 5 పీతలు వచ్చినాయి. దీనిలో కళ్ళుప్పు, పసుపు ఈ 2 వేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం చేత్తో మంచిగా తిప్పుకోవాలి. ఇలా కొద్దిగా పొడిగా ఉంది కదా, డ్రైగా ఉంది, కొద్దిగా వాటర్ వేసుకుని మరలా మంచిగా తిప్పుకోవాలి. ఈ తడి ఉండడం వల్ల మంచిగా క్లీన్ అవుతాయి. ఇవన్నీ కొద్దిగా వాటర్ వేసుకుని నేను తిప్పుకున్నాను. ఇప్పుడు దీనిలో ఎక్కువ నీళ్లు పోసుకుని మంచిగా కడగాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా కడగాలి. ఈ పీతలు మంచిగా మీటు అంటే మాంసం చాలా బాగుంది వీటిలో. పెద్ద పీతలు కదా, చాలా బాగుంటుంది. ఇవి కేజీ 850 900 ఉన్నాయంట. 850 లేదా 900 లోపు, 850 నుండి 900 లోపు ఉన్నాయి కేజీ. ఇవి అంత రేటు గలవి పీతలు. చూసారు కదా, ఇప్పుడు 1-2 సార్లు కడిగిన తర్వాత కొద్దిగా వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వేస్తే చాలా నీట్గా అవుతాయి, ఇంకా క్లీన్ అయిపోతాయి బాగా. నీచు వాసన కూడా ఉండదు, స్మెల్ ఉండదు ఈ వెనిగర్ వేయడం వల్ల. మంచిగా తెల్లగా అయిపోతాయి అన్నమాట. కొద్దిగా ఒక స్పూన్ అంత, చిన్న స్పూన్ అంత వేసుకుంటే చాలు, ఎక్కువ అవసరం లేదు. చిన్న స్పూన్ అంత వేసుకుని వాటర్ ఉన్నప్పుడే కొద్దిగా వాటర్ వేసుకుని ఆ వాటర్లోనే వేసుకుంటే చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి. స్మెల్ కూడా ఏమీ ఉండదు. ఈ విధంగా 2-3 సార్లు మనం వాటర్ పట్టుకుని, ఒక 5-6 సార్లు, 2-3 సార్లు కాదు, ఒక 5-6 సార్లు వాటర్ మంచినీళ్ళు వేసుకుని మంచిగా కడగాలి. కడిగేసి మనం కావాలంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, తర్వాత వండుకోవచ్చు. నెక్స్ట్ డే కానీ అలా వండుకోవచ్చు అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడైనా వండేసుకోవచ్చు.
చూసారు కదా, పీతలను ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల చాలా నీట్గా నీచు వాసన లేకుండా మంచిగా ఉంటాయి అన్నమాట, స్మెల్ రాకుండా. తర్వాత కర్రీ చేసుకోవడానికి ఇవి రెడీ అయిపోతున్నాయి. ఇప్పుడు కర్రీ చేసుకుంటే నీచు వాసన ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.